రీసెంట్‌గా నేను కొన్ని కాలేజెస్‌కి విజిట్ చేశాను. ఆ విజిటింగ్ సందర్భంలో స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఒక క్వెషన్ అడిగాను. చాట్ జీపీటీ అంటే తెలుసా అని చెప్పేసి. దాంట్లో 95% ఆఫ్ ద స్టూడెంట్స్ తెలియదు అని అన్నారు. సో, మరియు ఆ స్టూడెంట్స్ ఏం చిన్న పిల్లలేం కాదు. డిగ్రీ చదువుతున్నారు. అందులో వాళ్ళు కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ లాంటి స్టూడెంట్స్. అండ్ రీసెంట్‌గా నేను ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటి గురించి మీకు తెలుసా అని చెప్పేసి అడిగినప్పుడు, తెలియదు సార్, ఇవి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో మన లెసన్స్ నేమ్స్ అనుకుంటున్నాము అని చెప్పేసి ఒకరిద్దరు స్టూడెంట్స్ చెప్పారు. సో, నిజంగా నేను ఆశ్చర్యపోయాను. సో, మన స్టూడెంట్స్ ఈ టెక్నాలజికల్‌గా జరుగుతున్నటువంటి ఈ చేంజెస్ గురించి ఎంత బ్యాక్వర్డ్‌లో ఉన్నారు. అదే స్టూడెంట్స్‌ని మనము రిలీజ్ అయినటువంటి ఏదన్నా ఒక మూవీ గురించి, వాటిలో ఉండేటువంటి హీరో, హీరోయిన్స్ గురించి, ఇంకా వేరే విషయాలు ఏదన్నా అడిగితే మాత్రం చాలా ఫాస్ట్‌గా ఉంటారు. సో, వాళ్ళ ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ ఎలా ఉన్నాయనే వాటి గురించి మాత్రం ఏమీ తెలియదు. ఇంకా పర్టికులర్‌గా మనం 10th క్లాస్ అయిపోయిన ఒక స్టూడెంట్‌ని, ఈవెన్ నార్మల్ స్టూడెంట్ కాదు, బాగా చదివేటువంటి బ్రైట్ స్టూడెంట్‌ని అడుగుదాం అనుకోండి. అసలు బాబు నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అని చెప్పేసి అతని సమాధానం ఏముంటుందంటే, సార్ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, కాబట్టి నేను ఎంపీసీ తీసుకుంటాను. ఆ తర్వాత ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ చేసి నెక్స్ట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను అంటాడు. సో, ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఇంటర్నేషనల్ లెవెల్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఉండేటువంటి డిమాండ్ ఏంటి? ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి కనీసం అవగాహన కూడా లేకుండా స్టూడెంట్స్ ప్రవర్తిస్తున్నారు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్ అండి, టీచర్స్ అండ్ పేరెంట్స్ కూడా. సో, వాళ్ళని ప్రాపర్‌గా గైడ్ చేయాల్సినటువంటి వాళ్ళు కూడా అలానే ఉన్నారు. బట్ నేనైతే ఒకటి డిసైడ్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి మన ఛానల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్ లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అంతా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మన సబ్స్క్రైబర్స్కి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో సపరేట్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో, డూ ఫాలో మై ఛానల్. అండ్ అలాంటి వీడియోస్ని మాత్రము మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి షేర్ చేయకుండా మాత్రం ఉండవద్దు.